నవీన్ గోల్డ్ అంటే నార్మల్ గోల్డ్ స్మిత్ కాదు. నవీన్ గోల్డ్ ఒక సెలబ్రిటీ డిజైనర్. ప్రతి ఒక్కరు నా దృష్టిలో సెలబ్రిటీ. అది చిన్నవాళ్ళు కావచ్చు, పిల్లలు. కళాకారుడు ఒక సెలబ్రిటీ. ఈ రోజు కాకపోతే రేపు అవుతాడు. నా దగ్గర సంథింగ్ స్పెషల్ ఆర్నమెంట్స్ మాత్రమే తయారు చేస్తాను. అంటే కస్టమర్ యొక్క శరీర ఆకృతి దగ్గర తయారు చేస్తాను. మొట్టమొదటి గుర్తించాలి. ఎన్నో క్లాత్స్ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి. వేసుకోగానే మన సూట్ కాదు. మనకు సూట్ అయ్యేది కావాలి కదా. నేనేం చేస్తానంటే ఆర్నమెంట్స్ ఎన్ని ఉన్నాయనే ముఖ్యం కాదు, మీకేం సెట్ అవుతుంది అనేదాన్ని దృష్టి పెడతాను. ఫస్ట్ మీకు అది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 10% వేస్టేజ్, అంటే అత్యంత తక్కువ లాభాలకి వర్క్ చేసేస్తాను. మళ్ళీ ఎంత పెద్ద ఆర్నమెంట్ అయినా పర్లేదు, మీకు నచ్చలేదండి అనుకుంటే 15 days లో టోటల్ రిఫండ్ ఇచ్చేస్తున్నాను. వరల్డ్ వైజ్ మీకు క్రాస్ చెక్ చేయమని చెప్తున్నాను. మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్టు నాకు ప్రూఫ్ కూడా ఇవ్వకండి. మీ నోటి మాటే చాలు. ఎందుకంటే నా తల్లి నాతో అబద్ధం చెప్పదు, నా కూతురు నాతో అబద్ధం చెప్పదు అనుకుంటాను. ఎస్, కాబట్టి ఒక చిన్ని నోటి మాటతో నవీన్ గారు నాకు నచ్చలేదు అని చెప్తే ఓకే అమ్మ ఇచ్చేసాను చెప్తాను. ఏముంది, నేను రోజు 10 మందితో వ్యాపారం చేసేది 7గురితో చేశాను అనుకుంటాను. ఒక 3గురితో వచ్చే లాభాన్ని నీకు ఇచ్చాను అనుకుంటాను. చాలు. మరీ నేను సంపాదించుకొని ఏమో చేసుకుని అంత ఆశ లేదు. కాబట్టి కస్టమర్స్ కూడా చెప్పగలుగుతాను, మీకు సంథింగ్ స్పెషల్ ఆర్నమెంట్స్ కావాలి, బెస్ట్ బడ్జెట్లో కావాలి, దాంతోపాటు మీకు గూగుల్లో లేనివి డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రము మీరు నా దగ్గర రండి. లేదు అంటే మీకు నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కళాకారులు ఉన్నారు, నాకన్నా గొప్ప వ్యక్తి ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. నేను చాలా ప్రోత్సహిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను చెప్తా కూడా మీకు. దట్స్ సో నైస్ రియల్లీ. అంటే అందరూ బతకాలి. అవును. సర్వే జనా సుఖినో భవంతు అని నోటితో చెప్పడం కాదు, నిరూపించాలి మాటలు. నిజం. ఇప్పుడు మీరు ఇది సిటీకి ఇంత దూరంలో పెట్టండి, అంటే ఇది కూడా ఒక సిటీ అయిపోయింది. ఇప్పుడు అయింది సిటీగా. ఇప్పుడు సిటీ అయిపోయింది. కాకపోతే ఎక్కడో ఉన్న దూరంగా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఎక్కడో ఉంటాను, అక్కడి నుంచి మెయిన్ రావాల్సిందేనా? సపోజ్ లేదు ఒక మేజర్ ఆర్డర్ ఏదైనా ఉందంటే మీరు కూడా వస్తారా? టు బి హానెస్ట్ గా ఈ రోజు ఒక 10 years నుంచి కొంపల్లిలో మేము చిన్న షటర్ లో ఒక 10x10 షటర్ లో వర్క్ స్టార్ట్ చేసాము. బయటికి వెళ్ళే అవకాశం అయితే ఎప్పుడు లేకుండే. అర్థమవుతుంది, షోరూమ్ చూసినప్పుడు అర్థమవుతుంది, అందరూ ఇక్కడికే వస్తారు. అంత మౌత్ పబ్లిసిటీ. నవీన్ గారు బాగా చేస్తారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఆయన దగ్గర వర్క్ బాగుంటుంది, లైట్ వెయిట్లో చేస్తారు. ఆయన ఒక విశ్వ బ్రాహ్మణుడు కాబట్టి వర్క్ పైన ఆయనకు నాలెడ్జ్ ఉంది అనే ఉద్దేశంతో 1 by 1 మంచి సెలబ్రిటీస్ అపాయింట్మెంట్స్ వచ్చే రోజుల్లోకి వచ్చాం. దాంతో కారణము మా యొక్క కళ, ఆలోచించే విధానం కొత్తగా ఉండడం. అంటే క్లయింట్కి ఏం కావాలో ముందుగా మేము చూడడం. బయటికి వెళ్ళి ఆర్డర్ తీసుకోవడం చాలా కష్టం అండి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఒక 1 kg ఆర్డర్ ఇస్తాను కూడా వాళ్ళు మన స్టోర్ కు రావాల్సింది. ఇందుకు చిరంజీవి గారిని ఎందుకు కలవాలనుకున్నారు? అంటే నాకు ఒక డ్రీమ్ ఉండే కలుద్దామని. అనుకోకుండా ఒక అక్కయ్య సాయంతో ఆయన గారిని కలిసాను. ఆ పెద్ద ఆయన చేస్తే ఒక 45 minutes ఆయన గారితో మాట్లాడడం నా లైఫ్లో మర్చిపోని ఒక విషయం. అంటే గొప్ప వ్యక్తులు ఉంటారు, మంచి వ్యక్తులు ఉంటారు, అన్నింటికి కలిపోసిన ఒక వ్యక్తి ఆయన. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనతో గడిపిన క్షణాన్ని నా లైఫ్లో మర్చిపోను. ఈజ్ హంబుల్, వెరీ హంబుల్. హంబుల్ కాదు, చాలా అంతకుమించి పేరు చెట్టు పెట్టచ్చు, హంబుల్ స్క్వైర్, హంబుల్ క్యూబ్ కూడా అనుకోవచ్చు. చాలా గ్రేట్. నేను 45 minutes ఆయన గారు వాళ్ళ ఇంట్లో కూర్చుండి కాఫీ తాగుతూ మాట్లాడడం, ఇలా మాట్లాడుతూ నా లైఫ్లో అనుకోలేదు. ఎందుకంటే నేను నా స్థాయి అది కాదు అసలు. ఒక అక్కయ్య సహాయంతో నేను ఆయన గారి దగ్గరికి వెళ్ళాను. 1 hourలో అంత జరిగిపోయింది. నవీన్ గారు రావాలి, వెళ్ళాను, అయిందే అయిపోయింది. ఇంకా చూపించాను నా ఆర్ట్ ఇలా ఉంటుందంటే వెరీ గ్రేట్, బాగా చేసావు, ఇంకా చేయాలి అని చెప్పి ఆయన భుజంపై చేసేసి, సార్ మీరు కానిస్టేబుల్ కొడుకులే, మేము కానిస్టేబుల్ పిల్లలేమంటే ఆయన నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. చాలా తృప్తి అనిపించింది అది. వాళ్ళు 3 అన్నదమ్ములు, మేము 3 అన్నదమ్ములు. వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్, మా ఫాదర్ కానిస్టేబుల్. వాళ్ళ సర్నేమ్ కొనిదెల సమ్ ఉంది, మాది కడారి కేకే. ఎంతైనా ఫ్యాన్స్ అంతా కంపేర్ చేసుకుంటా అంటే ఒక ఫీల్ అన్ని అనుకుంటా ఉంటాం కదా, అదొక మిరాకిల్ గానే భావిస్తాను. నిజం. కానీ ఒక్కొక్కసారి పర్టికులర్గా ఇంత వెయిట్ పెడితే గానీ ఒక ఆర్నమెంట్ మనం చేయలేము అనేది ఉంటుంది. కొన్ని ఆర్నమెంట్స్ మాత్రం మనం లైట్ వెయిట్ లో కూడా చేయగలము అని ఉంటుంది. సమ్ టైమ్స్ ఎవరైనా మాకు ఇంత వెయిట్లోనే మాకు కావాలండి అని అన్నప్పుడు చేయగలిగే అవకాశం ఉంది. ఈ మధ్యలో టెక్నాలజీ పేపర్ కాస్టింగ్ అని చెప్పి కొన్ని మిషనరీస్ వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు మనం చేత్తోనే కొట్టాల్సి ఉంటుంది. కొట్టాలి అంటే అంత బరువు అందులో ఉండాలి. బట్ ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ మారింది, కొన్ని మిషన్స్ మనకు వచ్చాయి కాబట్టి బంగారాన్ని ముద్దగా అంటే పల్చగా చేసేసి ఇలా పోసేస్తున్నామంట ఇలా. కాబట్టి పేపర్ కాస్టింగ్ అనేది కొంచెం చేసేందుకు అవకాశం ఉంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ బంగారం కొనుక్కుంటే కొంచెం లావుగానే కొనుక్కోండి, స్టాండర్డ్ కొనండి. మీరు 3 ఆర్నమెంట్ చేయించుకోవాలి, 2 ఆర్నమెంట్ చేయించుకోండి. ఎందుకంటే సర్వీస్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఈ మధ్య లైట్ వెయిట్ అంటున్నారు, కానీ లైట్ వెయిట్ అనేది అప్పటి మట్టికని గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ లాంగ్ లైఫ్ రాదు. కాబట్టి పెద్ద ఆర్నమెంట్స్, ఇప్పుడు వడ్డానం ఉంది, ఒక కాసుల పేరు ఉంది, ఒక మువ్వల హారం ఉంది, ఒక మ్యాంగో హారం ఉంది, ఒక కుందన్ సెట్ ఉంది, అవి పెట్టండి వెయిట్. ఏదో డైలీ వేసుకునే చెవు పువ్వులు కావచ్చు, చిన్న చైన్స్ కావచ్చు, చిన్న బ్యాంగిల్స్ కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు, పాపుడు బిల్లలు కావచ్చు, అలాంటివి. అంటే అలాంటి ఆర్నమెంట్స్ లైట్ వెయిట్లో చేయించుకోండి.
అంతే తప్ప మీరు మీ తరాలకు పాస్ చేసే ఆర్నమెంట్స్ని చాలా స్టాండర్డ్గా చేయించండి. ఇప్పుడు ఇందాక కాసుల పేరు అన్నారు. కాసుల పేరు ఈ మధ్య రెడీమేడ్స్ లో చాలా లైట్ వెయిట్స్ వస్తున్నాయి. అది పాసిబుల్ మన దగ్గర? పాసిబుల్, బట్ రెడీమేడ్ లైట్ వెయిట్ వచ్చినప్పుడు మీరు వేసుకున్నప్పుడు జస్ట్ మూవ్ అవుతా ఉంటుంది, ఒక స్టాండర్డ్ కూర్చుంటది. మీరు ఒక శారీని గమనిస్తే నార్మల్ శారీ కట్టుకుని బయటకు వెళ్తా ఉంటే చిన్న ఫ్యాన్ వచ్చినప్పుడు ఇలా 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 అయిపోతా ఉంటుంది. అదే ఒక స్టాండర్డ్ పట్టు శారీ కావచ్చు, ఇంకా కాటన్ శారీ పట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది. నేను చాలా మంది ఐఎస్ వాళ్ళు చూసిన వాళ్ళు కట్టే బుట్ట ఎంత బాగుంటుంది, ఇలా ఉంటుంది, చాలా స్టాండర్డ్ గా కూర్చుంటుంది. దానికే డిఫరెన్స్. మీరు బంగారం అనేది ఎప్పుడు అంటే ఇది నా కూతురికి ఇవ్వాలి, ఇది నా మనవరాలకి ఇవ్వాలి, ఇది నా కోడలికి ఇవ్వాలి అనుకున్నప్పుడు స్టాండర్డ్ ఆర్నమెంట్స్ చేయించండి. లేదు నేను వేసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే లైట్ వెయిట్కి వెళ్ళిపోండి. కరెక్ట్. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా ఒక స్టోన్స్తో ఉన్న ఆర్నమెంట్ అయితే అది ఏ ఆర్నమెంట్ అయినా కానివ్వండి, గోల్డ్ సపరేట్గా, స్టోన్ సపరేట్గా, అది ముచ్చాలన్నా పగడాలన్నా ఏదైనా సరే, నవరత్నాల్లో ఏదైనా సరే సపరేట్ చేసి దీని వెయిట్ ఇంత అని చెప్పి మీరు బ్రేకప్స్ ఇస్తారు. కానీ ఒకటి ఏంటంటే, సపోజ్ ఇలాంటి కొండలాలు ఏవో ఉన్నాయి, పైన మాత్రమే రేకులా ఉంటుంది, లోపల లక్క ఉంటుంది. దీనికి గోల్డ్ ఎంత ఉంది అనేది ఎలా, అది కూడా మీరు బ్రేకప్ ఇవ్వగలుగుతున్నారు? ఖచ్చితంగా. మీరు మంచి క్వశ్చన్ అడిగిన కస్టమర్స్కి తెలుసుకోవాల్సిందే. ఒక ఆర్నమెంట్ కొన్నప్పుడు కుందన్ అనుకుందాం. ఇప్పుడు కుందన్లో వ్యాక్స్ ఉంటుంది, కంప్లీట్ వ్యాక్స్ లేకుండా కుందన్ స్టోన్ సెట్టింగ్ చేయడానికి రాదు. కాబట్టి మనం ఫస్ట్ గ్రాస్ వెయిట్ ఎంత ఉంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇమీడియట్లీ నవీన్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్, ఒక కళాకారుడు అని చెప్పి నన్ను నమ్మాల్సి, మీరు కొనాల్సిన పని లేదు, కొనొద్దు కూడా. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. నవీన్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి డిజైన్ తీసుకుని వెళ్ళండి. ఎవరేం చెప్తున్నారు, ఎవరెంత గ్రాస్ వెయిట్ చెప్తున్నారు, ఎవరెంత నెట్ వెయిట్ చెప్తున్నారు, ఎవరెంత వేస్టేజ్ చెప్తున్నారు, ఎవరు పర్టికులర్గా వెయిట్ని మేనేజ్ చేస్తున్నారు, అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు చిన్నగా రాసుకున్న తర్వాత అందులో ఎవరు బెస్ట్, అప్పుడు వెళ్ళండి. ఖచ్చితంగా ఆర్నమెంట్స్ కొన్నప్పుడు అందులో ఉన్న నెట్ వెయిట్కి మాత్రమే మీరు డబ్బులు పే చేయాలి. ఆ నెట్ వెయిట్ తెలియాలి అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, నేర్చుకోవాలి. ఒక ట్యాగ్ని కానీ, ఒక బ్రాండ్ని కానీ, ఒక నవీన్ని కానీ కొనాల్సిన పని లేదు. మీరు కొన్న తర్వాత నా నుండి ఇంకో షాప్ని అడగాలి, ఇంకో షాప్, అప్పుడు మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది, మినిమం నాలెడ్జ్ వస్తుంది, పూర్తి నాలెడ్జ్ రాదు. ఆ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మేవాడు అరే ఈ అమ్మాయికి సబ్జెక్ట్ ఉంది, ఈ అమ్మకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇంకాస్త మనం బెస్ట్ ఇవ్వాలి అని కోరుకుంటాడు. కాబట్టి మీరు నేర్చుకుంటూ కొనాలి. మేమైతే గ్రాస్ వెయిట్ ఎంత ఉంది చూపిస్తాం. అమ్మ 150 గ్రాములు గ్రాస్ వెయిట్ ఉంది, 20 గ్రాములు వ్యాక్స్ ఉంది, కావాలంటే మా వర్కర్ దగ్గర చేస్తే షీట్ కూడా చూపిస్తాం. ఇంకా నమ్మకం లేదంటే మీరు బిల్ పే చేయండి, మీ ముందు కట్ చేసి చూపిస్తాము. మేము చెప్పిన దానికి కరెక్ట్ ఉంటే మీరు లాస్ కావాలి, లేదు నేను చేసింది తప్పు ఉంది అనుకుంటే మీకు డబ్బులు ఇస్తాను. అంజలి గారు వచ్చారు, నా దగ్గర బిల్ పే చేశారు, కట్ చేయండి నవీన్ గారు అని ఛాలెంజ్ చేస్తే మీ ముందే వర్కర్ని పెట్టి కట్ చేపిస్తాం. నేను చేసిన తప్పు ఉంటే మీ బిల్లుకు 2 times ఇస్తాను. ఒకవేళ మీదే కనుక తప్పైంది అనుకుంటే మీరు బిల్ లాస్ కావాల్సింది, పే చేయాల్సింది. రైట్, ఇది ఛాలెంజ్. సూపర్. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ అండ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి. ఆ డిజైన్స్ ఏమైనా తీసుకొచ్చి, లేదా మా దగ్గర ఉన్న డిజైన్ ఏదైనా మీకు తీసుకొచ్చి ఇలా మాకు కావాలి అంటే చేస్తాం. 100% అండి, అంతకన్నా అద్భుతంగా చేస్తాను. అవునా? కస్టమైజేషన్ ఈజ్ అవైలబుల్. సూపర్ అవైలబుల్. కస్టమైజ్ చేసుకుంటేనే బెస్ట్. అంటే ఈ మధ్యలో పిల్లలకి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేకపోవడము, ఐటీ పిల్లలు కావచ్చు, మెడికల్ కావచ్చు, టైం లేకపోవడం వల్ల డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి కొనేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వేసుకుంటారు. ఒకప్పుడు మీరు వెళ్ళారా, మీ అమ్మ వాళ్ళు వెళ్ళారా? అవును, స్వర్ణకర్ దగ్గరికి వెళ్ళారు, వేసుకున్నారు, చూసారు, కొన్ని స్టాండర్డ్ ఉందా, అన్ని ఉందా లేదా చెక్ చేసుకుని పెడుతున్నారు కదా. అప్పుడు ఆర్నమెంట్స్ ఇప్పటిదాకా బాగున్నాయా? బట్ ఈ మధ్యలో కొన్ని ఆర్నమెంట్స్ ఎందుకు 1 dayకి బ్లాక్ అయిపోవడము, రెడీమేడ్ ఈస్ ఆల్వేస్ రెడీమేడ్ అనుకుంటాను నేను. అంటే నేను తప్పు చెప్పట్లేదు, నాది కూడా ఉంటుంది. బట్ చేయించుకుంటే చాలా స్టాండర్డ్గా వస్తుంది. అంటే ఒక అమ్మాయికి చేస్తే 50 గ్రాములు కావాలి, అదే ఆర్నమెంట్ ఇంకో అమ్మాయికి చేస్తే 30 గ్రాములు కావాలి, అదే ఆర్నమెంట్ ఇంకో అమ్మాయి చేస్తే 70 గ్రాములు కావాలి. అంటే డిపెండ్స్ ఆఫ్ పర్సనాలిటీ బట్టి మారుతూ ఉంటుంది. గోల్డ్ కావాలంటే మీ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది, మేమే గోల్డ్ తీసుకురావాల్సిన అవసరం. అంటే వాస్తవంగా మేము ఎక్కువ గోల్డ్ అమ్మమండి, మేము గోల్డ్ తెచ్చుకోమని చెప్తాం. అవునా? అంటే మా దగ్గర అంత డబ్బులు ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి, అమ్మ మీరు పలాని షాప్లో హోల్సేల్ మార్కెట్లో ఉంటుంది, మీరు గోల్డ్ తెచ్చుకోండి, తెచ్చుకుంటే మాకు ఈజీ. మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మేము వెళ్ళి తీసుకోవాలి, అంటే టైం వేస్ట్. కానీ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంతా కూడా వాళ్ళే గోల్డ్ తెచ్చి, ఎందుకంటే నేను జ్యువెలరీ కాదు, నాది గోల్డ్ షాప్, వర్క్ షాప్ లాగా. నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్, ఉమా మచ్చుల గోల్డ్ వర్క్స్. అంటే నాకు అదే అలవాటు. 20 సంవత్సరాల నుంచి అమ్మ మీరు బంగారం తెచ్చుకోండి, నేను చేసిస్తాను, తెచ్చుకోండి, చేసిస్తాను. రైట్. అలా. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, పాత ఒక 20-25 years బ్యాక్ ఉన్న చామంతి పూలు, చంద్రహారాలు, మళ్ళీ దాని ఏమంటారు కాసకాయ గుళ్ళు, ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. చందారం చాలా మంది యూఎస్ లో ఉన్న చాలా మంది కూడా చందారాలు చేపిస్తున్నారు. నేను ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, 150 grams ఒకటి చేస్తున్నాను, 180 grams ఒకటి చేస్తున్నాను. అవునా? చందారము, తీగే కంటే వాస్తవంగా అవే చేపించుకోవాలి. బట్ ఈ మధ్యలో మనకు ఫేస్ కి ఫేషియల్ చేపిస్తున్నట్టుగా, అన్ని చేపిస్తున్నట్టుగా ఎక్కువ ఆర్నమెంట్ చేపిస్తున్నారు. న్యాచురల్ గా ఉండాలంటే అప్పుడు అమ్మవారు ఎంత న్యాచురల్ గా ఉండదు చూడండి. అప్పుడు ఆర్నమెంట్స్ సావిత్రి గారు కానీ వీళ్ళు ఉన్నారు, ఎంత అద్భుతంగా చిన్న నల్ల పూసలతో పెండెంట్ వేసుకున్నారు. ఈ మధ్య డబ్బులు పెరిగింది, మనకు ప్యాషన్ పెరిగింది, డిజైనర్స్ పెరిగారు కాబట్టి ఇలా డిజైన్స్ వచ్చాయి. బట్ ఈ డిజైన్స్ కన్నా కూడా అద్భుతంగా ఓల్డ్ ఆర్నమెంట్స్ అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అవును,
ట్రూ. లేదు షోరూమ్కి వెళ్తాను ఖచ్చితంగా, అక్కడ ఉన్న ఏమైనా ఉంటే వేసుకుని మరీ చూపిస్తాను మీకు, నో డౌట్.